శ్రీరంగం శ్రీ రంగనాయకి అమ్మవారితో శ్రీ రంగనాథ స్వామి వారి కొలువై ఉన్నటువంటి క్షేత్రం శ్రీరంగం. ఉభయ కావేరీ నదుల మధ్యలో శ్రీ రంగనాథ స్వామి శేషశయనుడై విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం శ్రీరంగం. 108 ప్రఖ్యాతిగాంచినటువంటి విష్ణు దేవాలయాలు ఉన్నాయి. వాటిని దివ్య దేశాలు అంటారు. వాటిలో ప్రధానమైన క్షేత్రం శ్రీ రంగనాథ స్వామి కొలువై ఉన్నటువంటి శ్రీరంగం. ఈ వీడియోలో మీరు చూస్తున్న అన్ని విజువల్స్ నేను క్యాప్చర్ చేసినవి కావు. డ్రోన్ వ్యూస్ అన్నీ కూడా అంతర్జాలం అంటే ఇంటర్నెట్ నుంచి సేకరించాను. మిగిలిన విజువల్స్ అన్నీ కూడా చాలా భాగం వరకు నేనే క్యాప్చర్ చేసినవి. ఎక్కడైనా మనం చెప్పుకుంటే మా ఊర్లో గుడి ఉంది అని చెప్తాం, కానీ ఇక్కడ మాత్రం గుడిలోనే ఊరు ఉంటుంది. 6,31,000 స్క్వేర్ మీటర్స్, 6,31,100 చదరపు మీటర్లు, దాదాపుగా 156 ఎకరాలు, 21 గోపురాలు, 7 ప్రాకారాలు, చుట్టుకొలత 4 కిలోమీటర్లు. అతిపెద్ద దేవాలయం, ప్రపంచంలో పూజాధికాలు జరిగేటటువంటి అతిపెద్ద దేవాలయం శ్రీరంగం. ప్రపంచంలోనంటికంటే పెద్ద దేవాలయం కంబోడియా దేశంలో ఉన్నటువంటి ఆంకోర్ వాట్ దేవాలయం. కానీ అక్కడ పూజాధికాలు లేవు, అది కూడా విష్ణు దేవాలయమే. ఇప్పుడు అది బౌద్ధ దేవాలయంగా రూపాంతరం చెందింది. కానీ ప్రపంచంలో పూజాధికాలు జరిగేటటువంటి అత్యంత పెద్ద దేవాలయం ఒకే ఒక్కటి, అది మాత్రమే శ్రీరంగం. భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ సార్లు దాడులకు గురై ధ్వంసం చేయబడ్డ దేవాలయం ఏదైనా ఉంది అంటే అది శ్రీరంగం మాత్రమే. డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయులు, ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ ఇలా చాలామంది ఈ దేవాలయం పైన అనేక సార్లు దాడులు చేశారు. అదేవిధంగా ఈ దేవాలయం ఒకానొక టైంలో శిథిలావస్థకు చేరుకుంది. ఒకానొక సమయంలో ఢిల్లీ సుల్తాన్ ఈ శ్రీరంగంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లడంతో ఆ ఢిల్లీ సుల్తాన్ కుమార్తె ఆ విగ్రహాన్ని చూసి రంగనాథ స్వామి వారితో ప్రేమలో పడిపోయి రంగనాథ స్వామి వారిని దర్శించుకోవడం కోసం ఢిల్లీ నుంచి శ్రీరంగం వచ్చి ఆయన దర్శనం తరువాత ఇక్కడే ఆత్మార్పణం చేసుకుందని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ ఆలయానికి సంబంధించి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. అన్నింటినీ పూర్తి వీడియోలో తప్పకుండా చెప్తాను. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఆలయాల గురించి మీకు తెలియజేయడమే నా ధ్యేయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. பாடிய பயிருக்கு வான்மழை போலே ஓடோடி வருவாயே ரங்கநாதா, கருணை மேகமன்றோ. பாடிய பயிருக்கு வான்மழை போலே ஓடோடி வருவாயே ரங்கநாதா, கருணை மேகமன்றோ.